ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో సడక్ సురక్ష ఫోర్స్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? భారతదేశంలో సడక్ సురక్ష ఫోర్స్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రం అన్నమాట, పంజాబ్ సర్కార్. చూడండి, మనకు రోడ్డు మార్గాలలో యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోతూ ఉంటారు అన్నమాట. సహాయం చేయక చాలామంది చనిపోతూ ఉంటారు. ఓకేనా? కాబట్టి దాన్ని అరికట్టేందుకు పంజాబ్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట ఇది సడక్ సురక్ష ఫోర్స్. ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయో, యాక్సిడెంట్ జరుగుతాయో, వెంటనే ఆ దళం అక్కడికి వెళ్ళి అక్కడ వారిని కాపాడడం జరుగుతుందన్నమాట. చాలా గొప్ప పథకం అన్నమాట ఇది సడక్ సురక్ష ఫోర్స్ అనేటువంటిది. దీనిలో భాగంగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత భగవంత్ మాన్ సింగ్ 144 హైటెక్ వెహికల్స్ ప్రారంభించాడు. ఈ దళానికి ఉపయోగపడేందుకు 144 హైటెక్ వెహికల్స్ అన్నమాట. గొప్ప టెక్నాలజీతో కూడినటువంటి వెహికల్స్ ఉంటాయన్నమాట. ఇవి 144 ప్రారంభించాడనమాట. అదేవిధంగా ఈ ఫోర్స్కి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 112 అనమాట. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో రాష్ట్ర రహదారులు మరియు జాతీయ రహదారులను 5500 కిలోమీటర్లు కవర్ చేస్తుందన్నమాట ఈ ఫోర్సు. రాష్ట్ర మరియు జాతీయ రహదారులలో భాగంగా 5500 కిలోమీటర్లను కవర్ చేస్తుందన్నమాట ఈ దళం. ఇవి నోట్ చేసుకోవాలి. ఈ పథకం పేరు ఏదైనా కనుక సడక్ సురక్ష ఫోర్సు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే పంజాబు. ఎన్ని హైటెక్ వెహికల్స్ ప్రారంభించాయంటే 144. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ ఎంతంటే 112. అదేవిధంగా ఎన్ని కిలోమీటర్లను కవర్ చేస్తుంది అంటే 5500 కిలోమీటర్లు. 5500 కిలోమీటర్లు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కనుక రోడ్డు ప్రమాదాలలో మరణాలు తగ్గించడం కావచ్చు, వారిని కాపాడడం కావచ్చు. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ రాజధాని చండీగఢ్, పంజాబ్ హైకోర్టు చండీగఢ్, పంజాబ్ రాష్ట్ర భాష పంజాబీ, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కాంగ్రెస్. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి నేత అన్నమాట. ఇతను కాంగ్రెస్ కాదు. ఇక మైండ్లో తీసేయండి. భగవంత్ మాన్ సింగ్ ఇటీవలనే మనకి ఎన్నికయ్యాడు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అనమాట. పంజాబ్ రాష్ట్ర గవర్నర్ వచ్చేసి బన్వరిలాల్ పురోహిత్ అనమాట. బన్వరిలాల్ పురోహిత్ గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ అనగానే పంజాబ్లో అత్యంత గొప్ప దేవాలయం, పవిత్ర దేవాలయం, సిక్కుల దేవాలయం. ఎక్కువ మంది సిక్కులే ఉంటారు కదా ఇక్కడ. కాబట్టి సిక్కులకు సంబంధించి పవిత్ర గురుద్వారా ఏదంటే కనుక గోల్డెన్ టెంపుల్ అనమాట. పంజాబ్లోని అమృత్సర్లో ఉంటుంది. అమృత్సర్ అనేది గొప్ప మత కేంద్రం అనమాట పంజాబ్కి. అమృత్సర్లో ఉంటుందన్నమాట గోల్డెన్ టెంపుల్. దాన్ని స్వర్ణ దేవాలయం అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ రాష్ట్రాన్ని పంచనదుల భూమి అని కూడా అంటారు. పంచనదుల భూమి. సింధు నది గల ఉపనదులు ఇక్కడ బాగా ప్రవహిస్తాయి అన్నమాట. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇవి సింధు నది ఉంది కదా, ఇండస్ రివర్. ఆ ఇండస్ నదికి ఉపనదులు అనమాట. అతి ముఖ్యమైన ఉపనదులు అనమాట. మన భారతదేశంలో ప్రవహించే అతి ముఖ్యమైన ఉపనదులు అనమాట. అవే జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ రాష్ట్రాన్ని పంచనదుల భూమి అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ అనగానే మనకి చాలా గొప్ప పెద్ద నగరం ఏదంటే లుధియానా. పంజాబ్లో అన్నిటికంటే గొప్ప నగరం ఏది? లుధియానా అనమాట. పంజాబ్ నేషనల్ బ్యాంక్ చాలా ఫేమస్ బ్యాంక్ అనమాట. ఇక్కడ మనకి ఎకానమీలో కావచ్చు, జీకేలో కావచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి అడుగుతూ ఉంటారు. ఓకే, జాగ్రఫీలో కూడా వస్తుందన్నమాట. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే 1895లో స్టార్ట్ అయింది. ఇది 1895లో స్టార్ట్ అయిందనమాట. పంజాబ్ నేషనల్ బ్యాంకు లాలా లజపతి రాయ్ స్టార్ట్ చేశాడు. అతివాద నాయకుడు లాలా లజపతి రాయ్. ఓకే, ఆయన పంజాబ్కు చెందినవాడు. పంజాబ్ కేసరి అంటారు కదా, ఆయన స్టార్ట్ చేశాడనమాట. తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆమె దాన్ని జాతీయం చేస్తుందన్నమాట. 14 బ్యాంకులు జాతీయం చేస్తుంది 1969లో ఇందిరాగాంధీ. మొట్టమొదటిసారిగా మన దేశంలో జాతీయ బ్యాంకులు జాతీయం చేసింది ఎవరంటే కనుక, ఆ బ్యాంకులను జాతీయం చేసింది ఎవరంటే కనుక ఇందిరాగాంధీనే. అది ఏ సంవత్సరం అంటే 1969. అవి ఎన్ని బ్యాంకులు అంటే 14. ఆ 14 బ్యాంకుల్లో ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఒకటి అనమాట. ఓకే. సెకండ్ క్వశ్చన్, జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్.
మేలో చూడొచ్చు సంపై సోరేన్ గారిని ఆయన నియమితులు కావడం జరిగిందనమాట. ఏంటి ఇక్కడ ఏమైనా ఎన్నికలు జరిగాయా అంటే ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రి మారలేదు. కానీ గత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, జార్ఖండ్ గత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నమాట. అతని పైన మనీ లాండరింగ్ కేసు ఈడీ విచారించిందనమాట. అతన్ని మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారించి అతన్ని ఓకేనా అరెస్టు చేయడం జరిగిందన్నమాట. హేమంత్ సోరెన్ అరెస్టుతో ఇప్పుడు ఆ శాసనసభ పక్ష నేతగా ఆ రాష్ట్ర పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం పార్టీకి చెందిన వాళ్ళనమాట వీళ్ళు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చానే, ఈ చంపై సోరెన్ కూడా జార్ఖండ్ ముక్తి మోర్చానే. కాబట్టి ఎవరి స్థానంలో నియమించబడ్డాడు ఇప్పుడు అంటే కనుక హేమంత్ సోరెన్ స్థానంలో చంపై సోరెన్ రావడం జరిగిందనమాట. హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయడం, అతని అరెస్టు తర్వాత ఇతన్ని ఎన్నుకోవడం జరిగిందనమాట. శాసనసభ పక్షనేతగా ముఖ్యమంత్రిగా, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా. ఏ పార్టీకి చెందినవాడంటే జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం అని అంటారు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి, మనందరికీ తెలుసు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 5 రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు మనకి మారడం జరిగింది. ఆ ముఖ్యమంత్రులు ఎవరనేది కామెంట్ బాక్స్లో మీరు మీ సమాధానాన్ని తెలియజేయండి. 5 రాష్ట్రాలు ఏవి, 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వాళ్ళ పార్టీలు, కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, మర్చిపోకూడదు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఇప్పుడు అదేవిధంగా ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి చేంజ్ అయ్యాడు కాబట్టి ఇతని పేరు చంపై సోరెన్. ఇతను ఏ పార్టీకి చెందినవాడు? జార్ఖండ్ ముక్తి మోర్చా. జార్ఖండ్ అనగానే జార్ఖండ్ రాజధాని రాంచీ, జార్ఖండ్లో అతిపెద్ద నగరం జంషెడ్పూర్ అనమాట. జార్ఖండ్ రాష్ట్ర హైకోర్టు రాంచీలోనే ఉంటుంది. జార్ఖండ్ రాష్ట్ర భాష హిందీ. జార్ఖండ్ ఓకేనా, ప్రస్తుత ముఖ్యమంత్రి చంపై సోరెన్. జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్. జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు? రాధాకృష్ణన్ అనమాట. జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 81, జార్ఖండ్ రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 14, జార్ఖండ్ రాష్ట్రంలో రాజ్యసభ స్థానాలు 6 ఉంటాయన్నమాట. సో జార్ఖండ్ అనగానే చాలా వెరీ ఇంపార్టెంట్, మనం జాగ్రఫీలో చదువుతాం. ఏంటి? భారతదేశంలోనే మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారం జార్ఖండ్లోని జంషెడ్పూర్లో 1907లో ఆగస్టు 26వ తారీఖున ప్రారంభించబడింది అనమాట. జంషెడ్ జీ టాటా గారు ప్రారంభించారు. భారతదేశంలోని మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారం అనమాట. స్వతంత్రానికి పూర్వం ఏర్పడినటువంటి ఇనుము ఉక్కు కర్మాగారం 1907 ఆగస్టు 26 జార్ఖండ్లోని జంషెడ్పూర్. ప్రారంభించిన వారు ఎవరంటే కనుక జంషెడ్ జీ టాటా అనమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, జంషెడ్పూర్ అనమాట. ఓకేనా, రైట్. అదేవిధంగా మనకు జార్ఖండ్ అనగానే చాలా వెరీ ఇంపార్టెంట్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుందన్నమాట. జార్ఖండ్లోని జాదూగూడ యురేనియానికి బాగా ప్రసిద్ధి అనమాట. భారతదేశంలో యురేనియంకు చాలా ప్రసిద్ధి జాదూగూడ. ఆ జాదూగూడలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. యురేనియం ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం ఏదంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనమాట. పులివెందల్లోని తుమ్మలపల్లిలో యురేనియం నిల్వలు బాగా ఎక్కువగా ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ యురేనియం ఉత్పత్తిలో ఒకప్పుడు జార్ఖండ్ టాప్ ఉండేది, కానీ ఇప్పుడు యురేనియం ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. తుమ్మలపల్లి అని గుర్తుపెట్టుకోవాలి. తుమ్మలపల్లి దేనికి ప్రసిద్ధి అంటే యురేనియానికి ప్రసిద్ధి. జాదూగూడ దేనికి ప్రసిద్ధి అంటే యురేనియంకు ప్రసిద్ధి అనమాట. ఇట్లా ఒక రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ఏమేమి ఉంటాయనేది ఖచ్చితంగా నువ్వు చదువుకోవాలి. అవి ఏవైనా కావచ్చు, నదులు కావచ్చు, సరస్సులు కావచ్చు, ఓకేనా. అదేవిధంగా అక్కడ పులుల సంరక్షణ కేంద్రాలు, పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్వ్స్, అదేవిధంగా వాటి యొక్క రాజధాని, హైకోర్టులు, ఓకేనా, అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు, ఇట్లా ఏదైనా కావచ్చు ఆ రాష్ట్రంలో ఉంటే కనుక మనం వాటిని అన్నింటినీ కూడా ఇంపార్టెంట్వి చూసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. థర్డ్ క్వశ్చన్, నంది అవార్డుల స్థానంలో ఏ పేరుతో అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నంది అవార్డులు అనేటువంటివి సినిమా రంగానికి సంబంధించి అవార్డులు. తెలుగు చలనచిత్రంలో నంది అవార్డులు చాలా ముఖ్యమైనటువంటి అవార్డ్స్ అనమాట. ఓకేనా, చాలా కీలకంగా అవార్డులు ఇవే అనమాట, మెయిన్గా నంది అవార్డ్స్ అనేటువంటివి.
అటువంటి నంది అవార్డుల పేరును మారుస్తూ ఉన్నట్టు ఓకేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగిందనమాట. ఏ పేరుగా ఇక నుంచి అవార్డులు ఇవ్వబోతూ ఉన్నట్టు చెప్పాడంటే కనుక గద్దర్ అవార్డులు. మనందరికీ తెలుసు గొప్ప విప్లవకారుడు, కమ్యూనిస్ట్ భావాజలం కలిగినటువంటి వ్యక్తి అనమాట. గొప్ప రచయిత, గొప్ప గాయకుడు గద్దర్. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా పాల్గొన్నటువంటి నాయకుడు అనమాట. ఓకేనా, ఎవరంటే కనుక గద్దర్ అనమాట. 2023 ఆగస్టు 6వ తారీఖున ఆయన చనిపోయాడు. 2023 ఆగస్టు 6న ఆయన చనిపోయాడు, మనందరికీ తెలుసు. అటువంటి గద్దర్ జయంతి కార్యక్రమాన్ని హైదరాబాదులోని కళాభారతిలో నిర్వహించడం జరిగిందనమాట. గద్దర్ జయంతి కార్యక్రమాన్ని కళాభారతిలో నిర్వహించారు. దానిలో పాల్గొన్నారన్నమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వీళ్ళందరూ కూడా పాల్గొంటారనమాట. దీనిలో భాగంగా ఆయన ప్రసంగిస్తూ ఈ మాటను చెప్పడం జరిగిందనమాట. నంది అవార్డుల స్థానంలో ఇక నుంచి గద్దర్ అవార్డులు ప్రారంభిస్తున్నట్టుగా ఆయన తెలపడం జరిగింది. దానికి సంబంధించిన జీవో కూడా ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. గద్దర్కు కూడా నంది అవార్డులు ఇచ్చారనమాట. 1995లో గద్దర్కు నంది అవార్డు వచ్చింది. ఇదే గద్దర్కు 2011లో నంది అవార్డు వచ్చింది. ఒరే రిక్షా అనేటువంటి సినిమా ఉంటుందన్నమాట. ఒరే రిక్షా, ఆ ఒరే రిక్షాలో ఒక పాట రాయడం జరుగుతుంది. మల్లె తీగకు పందిరి పోసి అని ఒక సాంగ్ ఉంటుందన్నమాట. ఆ సాంగ్ రాశాడనమాట. ఆ గీత రచనకు ఇవ్వడం జరిగిందనమాట ఆయనకు అవార్డు 1995లో. ఒరే రిక్షా అనేటువంటి సినిమాలో మల్లె తీగకు పందిరి పోసి అనేటువంటి సాంగ్ రాయడం, దానికి అవార్డు పొందడం జరిగింది. అదేవిధంగా జై బోలో తెలంగాణ అనేటువంటి సినిమాలో పాట పాడినందుకు 2011లో నేపథ్య గాయకుడిగా అవార్డు అందుకున్నాడు అనమాట. నేపథ్య గాయకుడిగా అతనికే నంది అవార్డులు వచ్చాయి. అటువంటి నంది అవార్డుని ఇప్పుడు గద్దర్ అవార్డులుగా మారుస్తూ జీవో జారీ చేయడం జరిగిందనమాట. ఎవరంటే కనుక తెలంగాణ రాష్ట్ర సర్కార్. చాలామంది విమర్శిస్తున్నారనమాట. నంది అవార్డు తీసేయడం అనేటువంటిది చాలామంది విమర్శిస్తున్నారనమాట. గద్దరు కావాలంటే ఆయన గొప్ప వ్యక్తే, ఆ గద్దర్ పేరును వేరే రకాలుగా ఉపయోగించుకోవచ్చు, కానీ ఇట్లా చేయకూడదని చెప్పి చాలామంది సినీ విమర్శకులు విమర్శిస్తూ ఉన్నారనమాట. నంది అనేటువంటిది ఒక సంస్కృతిలో భాగం అనమాట. నంది అనేటువంటిది ఒక సంస్కృతిలో భాగం. అటువంటి సంస్కృతిలో భాగమైనటువంటి ఆ పేరును తొలగించడం ఏంటి అని చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. కానీ అవి గుర్తుంచుకోవాలి. చాలా వెరీ ఇంపార్టెంట్గా మీకు చెప్పే అంశం ఏంటంటే కనుక తెలంగాణ అభ్యర్థులకు, పోటీ కాంపిటేటివ్ అభ్యర్థులకు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. దీంట్లో అన్ని రకాలు ఉన్నాయన్నమాట. గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇట్లా అన్ని రకాలు ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. గతంలో కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులు కొంతమంది రాసి సరిగ్గా రాయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. మీరందరూ లేట్ చేయకూడదు, ఇప్పుడే ఈ రోజే చదవాలి. ఏదో ఆ రోజు నోటిఫికేషన్ ఇస్తుంది కదా అని అప్పుడు కూర్చుంటే లాభం ఉండదు కనుక. కాబట్టి ఇప్పటి నుంచే బాగా చదివితే కనుక పడినప్పుడు మనం రివిజన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కష్టపడి సబ్జెక్ట్ చదువుకొని తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ కేటాయించుకుంటే కనుక బ్రహ్మాండంగా మనం జాబ్ సాధించవచ్చు. అందరూ పుస్తకాలు తీయండి, ఖచ్చితంగా చదవండి. సిలబస్ ఏముంటాయి? జనరల్ స్టడీసు, అర్థమెటిక్, రీజనింగ్, ఇవి చదివితే కనుక అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి, అవి రాసుకోవచ్చు. మీరు స్టేట్ గవర్నమెంట్ వదిలినప్పుడు అవన్నీ రాసుకోవచ్చు. ఇక్కడ చదవడం ఆపద్దండి, ఎవరు కూడా చదవండి. కరెంట్ అఫైర్స్ రోజు ఒక పేపర్ ఫాలో కాండి, మన ఛానల్ ఫాలో కాండి. మేము ఇచ్చే కరెంట్ అఫైర్స్ నెల తీసుకోండి. కరెంట్ అఫైర్స్ ఇప్పటి నుంచే బాగా చూసుకుంటూ వస్తే ఆ రోజుకు నీకు ఇబ్బంది ఉండదన్నమాట. అప్పటికప్పుడు కూర్చొని 6 నెలల కరెంట్ అఫైర్సా, 9 నెలల కరెంట్ అఫైర్సా, 1 ఇయర్ కరెంట్ అఫైర్సా, లాభం ఉండదు. బాగా ఇప్పటి నుంచే చదువుకుంటే బాగా ఈజీ అయిపోతుంది, మీకు టెన్షన్ ఉండదన్నమాట. ఓకేనా? లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒకసారి జాబ్ తెచ్చుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్నమాట. ఇబ్బందులు ఏమి ఉండవు లైఫ్లో. ఫోర్త్ క్వశ్చన్, ల్యాబ్లో చేప మాంసమును అభివృద్ధి చేసే ప్రాజెక్టు ప్రారంభించిన సంస్థ ఏది? చూడండి, ల్యాబ్లో
చేప మాంసమును అభివృద్ధి చేసే ప్రాజెక్టు ప్రారంభించిన సంస్థ ఏదంటే కనుక భారతదేశంలోని CMFRI ప్రపంచంలోనే మొదటి సంస్థగా గుర్తింపు పొందనుందన్నమాట. ఈ CMFRI సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట, కొచ్చిన్లో ఉంటుందన్నమాట. ఈ సంస్థ ల్యాబ్లో చేప మాంసాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందనమాట. దీనితో చేతులు కలిపినటువంటి ఒక స్టార్టప్ ఏదంటే కనుక నీట్ మీట్ అనే ఒక స్టార్టప్ కంపెనీతో ఈ CMFRI చేతులు కలిపి ల్యాబ్లో చేప మాంసాన్ని తయారు చేస్తూ ఉందన్నమాట. మనందరికీ తెలుసు, ఇక ఇటీవలనే మనకి ఇజ్రాయెల్ దేశంలో ల్యాబ్లో తయారు చేయబడినటువంటి బీఫ్ యొక్క విక్రయాన్ని ఆమోదిస్తూ అంగీకారం తెలిపిందన్నమాట. ప్రపంచంలోనే మొదటి దేశంగా ఇజ్రాయెల్. అదేవిధంగా ల్యాబ్లో తయారైనటువంటి చికెన్ విక్రయాన్ని ఆమోదించిన తొలి దేశం చికెన్ విక్రయాన్ని ఆమోదించిన తొలి దేశం సింగపూర్ అన్నమాట. అట్లా ఇప్పుడు మనకి చేప మాంసం ల్యాబ్లో తయారు కాబోతూ ఉందన్నమాట. అంటే రానున్న రోజుల్లో చేపలు పట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కోడి మీద కత్తి పెట్టి కోడిని చంపి తినాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా మాంసపు ప్రియులు ఎవరైనా సరే ఏ జీవులను చంపకుండా మనము ఈ ల్యాబ్లో తయారైనటువంటి మాంసాన్ని తినే వెసులుబాటు అన్నమాట. దీని గురించి చెప్తున్నారు CMFRI వాళ్ళు. ఏం చెప్తున్నారంటే కనుక ఇప్పుడు మనకు చేపలు ఉంటాయి, నిజమైన చేపలు. ఆ చేపల కణాల నుంచి తీసుకొని ఆ కణాల నుంచే ఈ మాంసాన్ని ఉత్పత్తి చేస్తారన్నమాట వీళ్ళు. చేప ఆకృతి ఎలాగైతే ఉంటుందో, చేప రుచి ఎలాగైతే ఉంటుందో, అదేవిధంగా చేపల యొక్క రుచి, చేపల యొక్క ఆకారం, చేపల్లో ఉన్నటువంటి పోషకాలు ఏవి మిస్ కాకుండా ఈ ల్యాబ్లో తయారైనటువంటి చేపలు కూడా ఉంటాయంట. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం నిజమైన అసలైన చేపలు తింటాం కదా, అందులో పోషకాలు బాగుంటాయి కదా, అదే పోషకాలు ఉంటాయంట ఇందులో కూడా. అదేవిధంగా రుచి ఉంటుంది కదా, ఆ రుచి లాగానే ఈ రుచి కూడా ఉంటుందన్నమాట, ల్యాబ్లో తయారైనటువంటి చేప మాంసం రుచి కూడా. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోవాలి. చేపలలో ఉండే ఆమ్లం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చేపల్లో ఏ ఆమ్లం ఉంటుంది? ఓకేనా, గుర్తుపెట్టుకోండి. చేపల్లో ఉండే ఆమ్లం ఏదనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్: తొలిసారిగా మనిషి మెదడులో ఆధునాతన చిప్పును అమర్చిన స్టార్టప్ కంపెనీ ఏది? చూడండి, తొలిసారిగా మనిషి మెదడులో ఆధునాతన చిప్పును అమర్చిన స్టార్టప్ కంపెనీ ఏదంటే కనుక న్యూరాలింక్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట. టెక్నాలజీ పరంగా చాలా వెరీ ఇంపార్టెంట్ అంశం అనమాట ఇది. న్యూరాలింక్ అనేటువంటి ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. ఇది ఎలన్ మస్క్ యొక్క కంపెనీ అనమాట. ఎలన్ మస్క్ అనేటువంటి వ్యక్తి తెలియని వాళ్ళు ఉండరు. టెక్నాలజీ పరంగా అత్యంత కుబేరుడు అనమాట. ఇతను అత్యంత ధనవంతుడు అనమాట ఎలన్ మస్క్. మనం ఏ లిస్ట్ ఇచ్చినా కూడా ఎలన్ మస్క్ను చూస్తూ ఉంటాం అన్నమాట టాప్లో. అటువంటి ఎలన్ మస్క్, ఓకేనా, ఎలన్ మస్క్ ఈ యొక్క స్టార్టప్ కంపెనీ అనమాట న్యూరాలింక్ అనేటువంటిది. ఇది ఇప్పుడు మనిషి మెదడులో ఆధునాతన చిప్పును అమర్చి వారి నుంచి మనకు సందేశాలు అనేటువంటివి తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనందరికీ తెలుసు, పెరాలసిస్ కావచ్చు, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు వాళ్ళు ఏదో ఉంటారన్నమాట, అంతే. ఉన్నారంటారు, ఉన్నట్టు ఉంటారనమాట. అంటే వాళ్ళు మాట్లాడలేరు. ఓకే, మనం చెప్పేటి వారికి అర్థమవుతాయి తప్ప వాళ్ళు మాట్లాడలేరు. అదేవిధంగా వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారు కానీ మనకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మనకు తెలుసుకోవాలనుకుంటే ఓకేనా, వారి మెదడులో ఈ చిప్పును పెడతారనమాట, ఆధునాతన చిప్పును పెడతారనమాట. ఆ చిప్పు పెట్టి ఓకేనా, దాని నుంచి మనకి ఓకేనా, ఇప్పుడు కంప్యూటర్లు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఫోన్లు కావచ్చు, వాటికి ఓకేనా కనెక్ట్ అయ్యేటువంటి విధంగా చిప్పును అమరుస్తారనమాట. వాళ్ళు ఏదైనా విషయాన్ని అనుకుంటే కనుక వెంటనే మనకేమవుతుందంటే కనుక ఆ కంప్యూటర్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, ఫోన్లలో కానీ ఆ సమాచారం మనకు అందుతుంది. వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే కనుక వారికి అనుగుణంగా ఓకేనా మనము చేయొచ్చు అనమాట. అట్లాంటి వెసులుబాటు అనమాట. అసలు ఇది జరుగుతుంది. ఇప్పుడు మనకు స్మార్ట్ శంకర్ అనే సినిమా ఉంటుంది, రామ్ హీరోగా నటించినటువంటి స్మార్ట్ శంకర్. అందులో కూడా
ఈ హీరో రామ్కి చిప్పు అమరుస్తారనమాట. అప్పుడు మనం అనుకుంటాం సినిమా థియేటర్లలో ఇదంతా సాధ్యమయ్యే పనే అని. అది సాధ్యమైందనమాట. ఎలన్ మస్క్ దాన్ని సాధ్యం చేశాడు. ఎలన్ మస్క్కు చెందినటువంటి న్యూరాలింక్ అనేటువంటి సంస్థ దాన్ని సాధ్యం చేసిందనమాట. అలా మనిషి మెదడులో ఆధునాతన చిప్పును ఉంచి వారు అనుకున్నటువంటి దేన్నైనా సరే మనం వాళ్ళకి చేసే విధంగా ఆ వెసులుబాటు అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ రంగంలో అత్యంత గొప్ప ఆధునాతన విషయం అన్నమాట ఇది. కాబట్టి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలన్ మస్క్ అంటే మనందరికీ తెలుసు. టెస్లా మోటార్స్ CEO ఆయనే. అంతేకాదు అంతరిక్షయానికి సంబంధించి ప్రైవేట్ కంపెనీగా స్టార్ట్ చేసినాడు. అదే స్పేస్ ఎక్స్ అనమాట. ఆ స్పేస్ ఎక్స్ కూడా CEO ఆయనే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మన భారతదేశాన్ని గురించి ఆయన మాట్లాడాడు ఎలన్ మస్క్. ఏమని? ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 5 దేశాలు ఉన్నాయి కదా, భారతదేశం అనేటువంటిది చేర్చకపోవడం అర్ధరహితము. భారతదేశానికి గొప్ప జనాభా ఉంది, భారతదేశానికి గొప్ప విస్తీర్ణం ఉంది. ఓకేనా? ఇంత పెద్ద దేశాన్ని ఎందుకు చేర్చడం లేదు? కాబట్టి భారతదేశాన్ని ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో చేర్చకపోవడం అనేటువంటిది ఒక అర్ధరహితం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక ఎలన్ మస్కే. మనం ఆ విషయాన్ని కూడా కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. అంతేకాదు మన దేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహాన్ని ఆ స్పేస్ ఎక్స్, ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ నుంచి ప్రయోగించబోతున్నాం. ఆ రాకెట్ పేరు చెప్పా, ఆ ఉపగ్రహం పేరు చెప్పా. ఇస్రో వాళ్ళు తయారు చేసిన ఉపగ్రహము స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ అనమాట. మీరు కామెంట్ బాక్స్లో ఆ రాకెట్ పేరేంటి, ఆ ఉపగ్రహం పేరేంటి అనేటువంటిది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. 6th క్వశ్చన్. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ సర్వే ప్రకారం భారతదేశంలో మంచు చిరుతల సంఖ్య ఎంత? చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన దేశానికి సంబంధించి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించిన అంశాలలో పులులు, ఏనుగులు, చిరుతలు, మంచు చిరుతలు, ఇట్లా ఏ లిస్ట్ ఇచ్చినా కూడా మనం నోట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనకు ఒక మినిస్ట్రీ ఉంటుంది కదా, ఫారెస్ట్ మినిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ, ఓకేనా, వారి యొక్క సర్వే అనమాట. 2019లో మొట్టమొదటిసారిగా మంచు చిరుతల సర్వే చేయడం జరిగింది. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత 2023 ఏడాదికి సంబంధించి సర్వే చేపట్టారనమాట. ఇప్పుడు ఆ లిస్టును మనకు తెలియజేస్తూ ఉన్నారు. భారతదేశంలో మంచు చిరుతల సంఖ్య 718 నోట్ చేసుకోవాలి. 718. మొత్తం 4 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మన భారతదేశంలో మంచు చిరుతలు ఉన్నట్టుగా గుర్తించారనమాట. 4 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. సరే, ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయనేది నోట్ చేసుకోండి. లడాక్ కేంద్రపాలిత ప్రాంతం లడాక్ ఉంది కదా, యూటీ యూనియన్ టెరిటరీ, అక్కడ 477 ఉన్నాయన్నమాట. అత్యధికంగా 477 మంచు చిరుతలు, స్నో లెపార్డ్స్ అంటారు. స్నో లెపార్డ్ అంటే మంచు చిరుత. ఉత్తరాఖండ్లో 124 ఉత్తరాఖండ్. హిమాచల్ ప్రదేశ్ 51, హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 51. అరుణాచల్ ప్రదేశ్ 36, అరుణాచల్ ప్రదేశ్ 36 అనమాట. ఓకేనా. సిక్కిం 21, సిక్కిం వచ్చేసి 21. జమ్మూ కాశ్మీర్ యూటీ యూనియన్ టెరిటరీలో వచ్చేసి 9 ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం 718. మొత్తం ఇప్పుడు టోటల్ చేయండి మీరు ఒకసారి. 477, 124, 51, 36, 21, 9 టోటల్ చేస్తే 718 వస్తాయి. 718 ఉన్నాయన్నమాట మంచు చిరుతలు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చేశారు ఈ సర్వే? మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్. ఇక్కడ ఫారెస్ట్ మినిస్టర్ ఎవరికి? ఓకేనా, మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ప్రజెంట్ సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు, ఓకేనా, అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫారెస్ట్ మినిస్టర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారన్నమాట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తెలంగాణ అభ్యర్థులు కూడా తెలంగాణ మినిస్టర్ను కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా, రైట్. మొట్టమొదటిసారిగా ఈ సర్వే ఎప్పుడు చేశారు? 2019లో చేశారనమాట. మళ్ళీ ఇప్పుడు చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఏ జాబితా కింద ఇది చేశారంటే కనుక అత్యంత దుర్భర పరిస్థితుల జాబితా కింద ఇవి లెక్క కట్టారనమాట. ఓకేనా, వాల్యురబుల్ లిస్ట్ అనమాట. అత్యంత దుర్భర పరిస్థితుల జాబితా కింద వీటిని లెక్క కట్టడం జరిగిందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కరెంట్ అఫైర్స్లో మనం చెప్పుకున్నాం మంచు చిరుతను ఏ దేశం జాతీయ చిహ్నంగా చేసుకుంది అని. ఇటీవలనే
జాతీయ చిహ్నంగా ఒక మంచు చిరుతను చేసుకున్న దేశం అనమాట. అదే కిర్గిస్తాన్ చెప్పుకున్నాం. కిర్గిస్తాన్ అనే దేశం ఇటీవల మంచు చిరుతను జాతీయ చిహ్నంగా చేసుకుంది, జాతీయ జంతువుగా చేసుకుంది అని. అదేవిధంగా మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA అంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2023లో ప్రారంభించాడనమాట. ప్రపంచంలోని 7 పెద్ద పిల్లులను ఓకేనా. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఒక భారతదేశానికి సంబంధించినది కాదు, ప్రపంచానికి సంబంధించినటువంటిది, అంతర్జాతీయ కూటమి అన్నమాట. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా, ఈ కూటమిలో భాగంగా 7 జంతువులను సంరక్షిస్తారనమాట. అందులో ఒకటి మంచు చిరుత కూడా. పులి, సింహం, మంచు చిరుత, చీతా, జాగ్వార్, ప్యూమా, ఈ 7 జంతువులను సంరక్షిస్తారన్నమాట ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగంగా. సెవెంత్ క్వశ్చన్, విదేశాలలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏ నగరంలో ఆవిష్కరించారు? విదేశాలలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆవిష్కరించారనమాట. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన దేశ జాతిపిత. విదేశాల్లో ఎక్కడైనా విగ్రహాలు ప్రారంభించినప్పుడు వాటిని తెలుసుకోవాలి ఖచ్చితంగా. అమెరికాలోని న్యూయార్క్లో 2022వ సంవత్సరంలో కొంతమంది దుండగులు గాంధీ యొక్క విగ్రహాలు కూల్చేశారనమాట. ఈ క్రమంలో భాగంగా ఒక నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు న్యూయార్క్లో. తులసి మందిర్, న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి తులసి మందిర్ బయట ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. ఆ న్యూయార్క్ సిటీ యొక్క మేయర్ ఎరిక్ ఆడమ్స్ అనమాట. ఎరిక్ ఆడమ్సే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. న్యూయార్క్ సిటీ యొక్క మేయరు ఎరిక్ ఆడమ్స్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఆ సిటీకి చెందినటువంటి చట్టసభ సభ్యురాలు జెన్నిఫర్ కూడా హాజరైందనమాట. ఇక్కడ మనం చూస్తున్న విగ్రహం అదే విగ్రహం అనమాట. ఇక్కడ ఉన్నారు చూడండి, ఆ చట్టసభ సభ్యురాలు ఒక ఆమె ఉంది, పక్కనే ఆ మేయర్ కనిపిస్తున్నారు, ఎరిక్ ఆడమ్స్ అనమాట. వాళ్ళు ఆవిష్కరించారనమాట. ఎక్కడ అంటే న్యూయార్క్ నగరంలో దేని బయట, తులసి మందిర్ బయట అనమాట, వెలుపల ఆవిష్కరించారు. ఇప్పుడు న్యూయార్క్ అనేది అమెరికాలోనే అన్నిటికంటే పెద్ద నగరం అనమాట. న్యూయార్క్ నగరం బిగ్ యాపిల్ అంటారు, బిగ్ యాపిల్ అని పిలుస్తారనమాట న్యూయార్క్ను. సామ్రాజ్య నగరం అని కూడా పిలుస్తారు న్యూయార్క్ను. న్యూయార్క్ నగరము హడ్సన్ అనే నది ఒడ్డున ఉంటుందన్నమాట. హడ్సన్ అనే ఒక నది ఒడ్డున ఉంటుందన్నమాట. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి విగ్రహాలు అనేటువంటివి. ఓకేనా. ఇప్పుడు చాలా విగ్రహాలు మన దేశంలో కూడా మనం చూసినాం. ఆంధ్రప్రదేశ్లో బిఆర్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో, తెలంగాణలోని హైదరాబాద్లో ట్యాంక్ బండ్ వద్ద బిఆర్ అంబేద్కర్ విగ్రహం చూసాం. 125 అడుగుల విగ్రహాలు ఈ రెండు కూడా. బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు 125 అడుగుల విగ్రహం అన్నమాట. అదేవిధంగా మనకి హైదరాబాదులోనే ముచ్చింతల వద్ద రామానుజాచార్యుల విగ్రహాన్ని చూసాం. మధ్యప్రదేశ్లో మన ఓంకారేశ్వర వద్ద ఆది శంకరాచార్యుల విగ్రహం చూసాం. అయోధ్యలోని రామ మందిరంలో రాముని యొక్క బాలరాముడి యొక్క విగ్రహాన్ని చూసాం. అదేవిధంగా మనకి ఇటీవల G20 సమావేశం జరిగింది మనకు భారత మండపంలో. అక్కడ నటరాజ విగ్రహాన్ని ఆవిష్కరించడం చూసాం. ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మన గుజరాత్లో ఉంది, అది తెలుసుకున్నాం. ఓకేనా. అదేవిధంగా ఢిల్లీలో మనకి సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహం. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోని అతి ఎత్తైన ఆంజనేయుని విగ్రహం ఉంది శ్రీకాకుళం జిల్లాలో. ఓకేనా. అదేవిధంగా మనకి జనవరి 22న రాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడే ఆంధ్రప్రదేశ్లో రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చూసాం. ఇవన్నీ కూడా విగ్రహాలకు సంబంధించి. రాణి దుర్గావతి విగ్రహం మధ్యప్రదేశ్లో ఇటీవలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించడం చూసాం. ఓకేనా. అదే కొత్త పార్లమెంటు భవనాన్ని కట్టుకున్నాం, భారత మండపాన్ని కట్టుకున్నాం. ఇట్లాంటివన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. ఆర్కిటెక్చర్స్ పేర్లు ఉంటే ఆర్కిటెక్చర్స్ పేరు నోట్ చేసుకోవాలి, వాటి ఎత్తులు నోట్ చేసుకోవాలి, అవి ఎక్కడున్నాయి రాసుకోవాలి.
ఓకేనా. ఇవన్నీ చూసుకుంటే కనుక దీనిపైన ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్లు పడే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి మైండ్లో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీరు. 8th క్వశ్చన్, జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్లో విజేతగా నిలిచి రికార్డు సృష్టించిన వారు ఎవరు? చూడండి, వాకింగ్ రేస్ అనమాట ఇది. జాతీయ వాకింగ్ రేస్ ఛాంపియన్షిప్ అనమాట. దీంట్లో రికార్డు సృష్టించిన వాడు, విజేతగా నిలిచిన వారు ఎవరంటే కనుక అక్షదీప్ సింగ్ అనమాట. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన అక్షదీప్ సింగ్ 1 గంట 19 నిమిషాల 38 సెకండ్లలో 20 కిలోమీటర్ల దూరం అనమాట. ఇది 20 కిలోమీటర్ల రేస్ అనమాట. ఎంతకు చేరుకున్నాడు? 1 గంట 19 నిమిషాల 38 సెకండ్లలో అనమాట. ఇది వరకు రికార్డు అతని పేరు మీదుగానే ఉండేదనమాట, 1 గంట 19 నిమిషాల 55 సెకండ్లు అని. ఇప్పుడు అతని రికార్డును అతనే చెరిపేసుకున్నాడు అనమాట. విజేతగా నిలిచాడు, రికార్డు సృష్టించాడు. జాతీయ రికార్డు అనమాట ఇది. 1 గంట 19 నిమిషాల 38 సెకండ్లు అనేటువంటిది. గతంలో రికార్డు వచ్చేసి 1 గంట 19 నిమిషాల 55 సెకండ్లు ఉండేది, తన పేరు మీదుగానే ఉండేది. ఇప్పుడు తన పేరు మీదుగా ఉన్న రికార్డును తానే చెరిపివేయడం జరిగింది. ఎవరంటే కనుక అక్షదీప్ సింగ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అక్షదీప్ సింగ్ ఏ రాష్ట్రం? పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. ఈ జాతీయ వాకింగ్ రేస్ ఛాంపియన్షిప్ 20 కిలోమీటర్లు అనమాట. ఎక్కడ జరిగాయి ఈ పోటీలు అంటే కనుక చండీగఢ్లో జరిగాయి. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ ఉంది కదా, అక్కడ జరిగాయి అనమాట. పంజాబ్ హర్యానా క్యాపిటల్ కూడా చండీగఢే, అక్కడ జరిగాయి. సెకండ్ ప్లేస్లో సూరాజ్ పన్వర్ అనమాట. సూరజ్ పన్వర్ ఇతనిది ఉత్తరాఖండ్. 1 గంట 19 నిమిషాల 44 సెకండ్లు 1 గంట 19 నిమిషాల 44 సెకండ్లు 1 గంట 19 నిమిషాల 44 సెకండ్లు సూరజ్ పన్వర్, ఉత్తరాఖండ్. నెంబర్ 3 సెబాస్టియర్ అనమాట. ఈ సెబాస్టియర్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనమాట. ఈ తమిళనాడుకు చెందినటువంటి ఈ రేసరు 1 గంట 20 నిమిషాల 3 సెకండ్లు 1 గంట 20 నిమిషాల 3 సెకండ్లకు చేరుకున్నాడు. 1 గంట 20 నిమిషాల 3 సెకండ్లు. అక్షదీప్ సింగ్, సూరజ్ పన్నారు, సెబాస్టియర్. గుర్తుపెట్టుకోవాలి. ఇక మహిళల రేసులో మహిళల పరంగా ఎవరు విజేతగా నిలిచారంటే ఇక గుర్తుపెట్టుకోవాలి. పురుషుల్లో అయితే అక్షదీప్ సింగ్. ఇక మహిళా రేస్ కూడా జరిగిందనమాట. ప్రియాంక గోస్వామి విన్నర్గా నిలిచింది. ప్రియాంక గోస్వామి. గుర్తుపెట్టుకోవాలి. నైన్త్ క్వశ్చన్, అతి అరుదైన కంగారు లిజర్డ్స్ను ఎక్కడ గుర్తించారు? చూడండి, అతి అరుదైన అన్నప్పుడు చాలా వెరీ ఇంపార్టెంట్. ఏవైనా సరే జీవులకు సంబంధించిన జాతులు అరుదైనటువంటి జీవులు అయితే కనుక ఎక్కడైనా గుర్తిస్తే వాటిని నోట్ చేసుకోవాల్సిందే, చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి బిట్లు కూడా ఎగ్జామ్స్లో పడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అతి అరుదైనటువంటి కంగారు లిజర్డ్స్ను ఎక్కడ గుర్తించారంటే కనుక పశ్చిమ కనుమలలో, వెస్టర్న్ ఘాట్స్లో గుర్తించడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఆ జాతిని, ఆ జీవిని. అత్యంత అరుదైన కంగారు లిజర్డ్ అనమాట. లిజర్డ్ అంటే ఏంటి? లిజర్డ్ అంటే కనుక మనకు బల్లి అనమాట. దీనికి కంగారు బల్లులు అని పేరు అనమాట. అరుదైనటువంటి వంట ఇవి ఎక్కడ గుర్తించబడ్డాయంటే ఇప్పుడు పశ్చిమ కనుమలలో కేరళ రాష్ట్రంలో, కేరళ రాష్ట్రంలో గుర్తించబడ్డాయి అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. వీటికి ఈ జాతికి ఏమని పేరు అంటే కనుక అగస్త్యగామ జాతి అనమాట. ఏ జాతి కిందికి వస్తాయంటే ఇవి అగస్త్యగామ జాతి కిందికి వస్తాయన్నమాట. నార్థన్ కంగారు లిజర్డ్స్ అని కూడా పిలుస్తారు. ఇండియన్ కంగారు అని కూడా పేరు అనమాట. దీనికి ఇండియన్ కంగారులు అని పేరు అనమాట వీటికి, బల్లులకి. ఓకేనా. అటువంటి ఓకేనా కంగారు లిజర్డ్స్ అనేటువంటివి గుర్తించారనమాట. ఎక్కడ అంటే పశ్చిమ కనుమలలో, కేరళలో. ఆ విషయాన్ని నోట్ చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ బిట్ అనమాట ఇది. ఓకేనా, రైట్. చూడండి, కంగారు లిజర్డ్ పేరు గుర్తుపెట్టుకోండి, కేరళ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి, పశ్చిమ కనుమలని గుర్తుపెట్టుకోండి. అత్యంత అరుదైనటువంటి జాతి, ఆ జాతి పేరు ఏంటంటే అగస్త్యగామ జాతి అనమాట. ఓకేనా. కేరళ రాష్ట్రానికి సంబంధించి మీకు తెలిసిన విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. అంటే కేరళ రాజధాని, కేరళ హైకోర్టు, కేరళ భాష, కేరళ ముఖ్యమంత్రి, కేరళ గవర్నరు, కేరళకు సంబంధించి అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు, కేరళలో ఉన్న దేవాలయాలు, కేరళలో ఉన్న చర్చీలు, కేరళలో ఉన్నటువంటి నదులు, కేరళలో ఉన్న సరస్సులు, కేరళలో ఉన్న ప్రాజెక్టులు, కేరళలో ఉన్నటువంటి తీరం పేరు, కేరళలో ఉన్న ఓడరేవు పేరు, ఇట్లా ఏవైనా కావచ్చు.
ఓకేనా. కేరళకు సంబంధించి మీకు తెలిసిన విషయాలు ఏవైనా ఉంటే కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా కేరళ రాష్ట్రం వచ్చినప్పుడు వాటి గురించి మీకు తెలిసిన విషయాలు, కొన్ని కొత్త విషయాలు కూడా నాకు చెప్తే నేను వింటా. ఓకేనా. కాబట్టి చూద్దాం ఎవరెవరు ఏం చేస్తారు కేరళ రాష్ట్రానికి సంబంధించి. 2 విషయాలైనా సరే కొత్త విషయాలు పెట్టడానికి ట్రై చేయండి. ఓకే. లాస్ట్ క్వశ్చన్, ఏ శతాబ్ద కాలం నాటి కాకతీయ శాసనమును బోయలపల్లిలో గుర్తించారు? చూడండి, కాకతీయ శాసనం ఒకటి గుర్తించబడిందన్నమాట కొత్తది. ఎక్కడ అంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బోయలపల్లి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జిల్లా ప్రకాశము ఎర్రగొండపాలెం దగ్గర ఉన్నటువంటి బోయలపల్లిలో కాకతీయ శాసనం గుర్తించారు. ఇది 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ శాసనంగా చెప్తున్నారు. 12వ శతాబ్దానికి చెందినటువంటి కాకతీయ శాసనంగా చెప్తున్నారు అనమాట. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి వ్యక్తి, గుర్తించినటువంటి వ్యక్తి ఎవరంటే కనుక శ్రీనివాస ప్రసాద్ అనమాట. ఇంపార్టెంట్ అనమాట. ఏవైనా చాలా ప్రాచీనమైన శాసనాలు ఎక్కడైనా కానీ గుర్తించబడితే అవి ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కాకతీయ శాసనం గుర్తించబడింది, అది ఏ శతాబ్దానికి చెందినది అనేది మైండ్లో పెట్టుకోవాలి. 12వ శతాబ్దానికి చెందిన శాసనం ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బోయలపల్లి. ఓకేనా. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఇటీవల మనం ఒక శాసనం చెప్పుకున్నాం, కదంబ శాసనం అనేటువంటిది 10వ శతాబ్దానికి చెందిన శాసనం గోవా రాష్ట్రంలో గుర్తించబడింది అని. కదంబ శాసనం గోవాలో గుర్తించబడింది, 10వ శతాబ్దానికి చెందిన శాసనం. మనం ఇది చెప్పుకున్నాం అన్నమాట. ఆ శాసనం అనేటువంటిది కన్నడము మరియు సంస్కృతంలో రాయబడింది. ఆ శాసనం కన్నడం మరియు సంస్కృతంలో ఉందని చెప్పుకున్నాం. అది కూడా మైండ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇట్లా మనకు చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట శాసనాలు ఎక్కడైనా గుర్తిస్తే కనుక. ఇప్పుడు కాకతీయులు అనే వాళ్ళు ఆంధ్ర మరియు తెలంగాణను ఉమ్మడిగా పరిపాలించిన వాళ్ళు అన్నమాట. శాతవాహనుల తర్వాత ఆంధ్రాను తెలంగాణను ఏకం చేసి పరిపాలించిన గొప్ప సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం. 750 నుంచి 1323 వరకు, 750 నుంచి ఏకంగా 1323 వరకు కాకతీయులు పరిపాలిస్తారన్నమాట. కాకతీయ వంశం మూల పురుషుడు కాకతి వెన్నయ్య రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండేవాడనమాట. ఈ కాకతి వెన్నయ్య. ఈ కాకతీయులలో మనకి చూస్తే కనుక అత్యంత గొప్పవాడు గణపతి దేవుడు అనమాట. గణపతి దేవుడు కాకతీయుల్లో ఏకైక మహిళ ఎవరంటే రాణి రుద్రమదేవి. ఆ గణపతి దేవుని కుమార్తె రాణి రుద్రమదేవి. కాకతీయులలో చివరివాడు 2వ ప్రతాపరుద్రుడు అనమాట. 1323లో ఆయన చనిపోతాడు. 2వ ప్రతాపరుద్రుడు అనమాట. గుర్తుపెట్టుకోవాలి, 2వ ప్రతాపరుద్రుడు చివరివాడు. రాణి రుద్రమదేవికి మనవడనమాట. రాణి రుద్రమదేవికి సంతానం పురుషులు ఉండరనమాట. కాబట్టి మనవన్ని దత్తతకు తీసుకొని ఆమె తర్వాత పాలకుడిగా చేస్తుందన్నమాట. ఎవరిని? 2వ ప్రతాపరుద్రుడిని. కాకతీయుల యొక్క సాధారణ భాష తెలుగు అనమాట. కాకతీయుల రాజధాని ఓరుగల్లు కన్నా గుర్తుపెట్టుకోవాలి. కాకతీయుల యొక్క ప్రధాన ఓడరేవు మోటుపల్లి ప్రధాన ఓడరేవు అనమాట. కాకతీయుల కాలంలో సందర్శించినటువంటి వ్యక్తి మార్కో పోలో. కాకతీయుల కాలంలో సందర్శించిన విదేశీ రాయబారి ఎవరంటే కనుక ఇటలీ యాత్రికుడైనటువంటి మార్కో పోలో. మనకు ఢిల్లీ సుల్తాన్లు రాజులుగా ఉన్నప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాధిపతి మాలిక్ కపూర్ ఓకేనా కాకతీయ రాజ్యం ఓరుగల్లు పైకి దండెత్తడం జరుగుతుందన్నమాట. ఓరుగల్లు పైకి దండెత్తి తర్వాత 2వ ప్రతాపరుద్రుడిని అక్కడ ఎవరిని ఓడిస్తారంటే 2వ ప్రతాపరుద్రుడిని ఓడిస్తాడనమాట. ఓడించి అక్కడ కప్పం కట్టడానికి ఆయన అంగీకరిస్తే కనుక ఆ రాజ్యాన్ని అలా వెళ్ళిపోతాడనమాట. రాజ్యాన్ని ఇచ్చేసి అంటే సామంతులుగా మారిపోతారనమాట. ఢిల్లీ సుల్తాన్లకు సామంతులుగా మారిపోవడం జరుగుతుందన్నమాట అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో. అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత కప్పం కట్టడం మానేస్తారనమాట ఈ కాకతీయులు ఢిల్లీ సుల్తాన్లకు. అందుకని మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వాడు దండెత్తుతాడనమాట. కాకతీయ రాజ్యం పైకి మళ్ళీ తుగ్లక్ వంశం అని ఒక వంశం వస్తుంది ఢిల్లీలో. వాళ్ళు దండెత్తడం జరుగుతుందన్నమాట. మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ 2వ ప్రతాపరుద్రుడిని ఓడించి పట్టి బంధించి ఢిల్లీకి తీసుకొని పోతూ ఉంటే కనుక దారి మధ్యలో నర్మదా నదిలో దూకేయడం జరుగుతుందన్నమాట 2వ ప్రతాపరుద్రుడు. ఆ నర్మదా నదిలో దూకి చనిపోతాడనమాట 2వ ప్రతాపరుద్రుడు. అలా కాకతీయ సామ్రాజ్యం అనేటువంటిది 2వ ప్రతాపరుద్రునితోనే అంతం కావడం జరుగుతుంది 1323లో. ఓకేనా. సరే, ఇవన్నమాట ఇవాల్టి కరెంట్ అఫైర్స్. చూడండి, మీ అందరికీ చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకంగా మనకి 2 లక్షల ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయన్నమాట.
కాబట్టి తెలంగాణకు సంబంధించి అందరూ కూడా పోటీ పడండి, బాగా చదవండి, ఓకేనా. అదేవిధంగా జనరల్ స్టడీస్ సంబంధించి ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే మీరు మాకు కాల్ చేయండి. ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేసినారనుకోండి, మీరు ఎగ్జామ్స్ అనేటువంటి నీట్గా అయిపోయి చేసుకుంటూ చదువుకుంటూ ఉంటే కనుక సరిపోతుంది. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశాడు. పోలీస్ శాఖలో అయితే 15,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగిందన్నమాట. పోలీస్ శాఖలో 15,000 పోస్టులు విడుదల చేస్తామని ఆయన స్వయాన చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ సమావేశాలు జరిగాయన్నమాట. దీనిలో భాగంగా ఫారెస్ట్ పోస్టులు కూడా మనకి రాబోతూ ఉన్నాయన్నమాట. 600 పైగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోస్టులు రిలీజ్ చేయబోతూ ఉన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇక రకరకాల పోస్టులు రాబోతూ ఉన్నాయి. ఎలక్షన్స్ టైం కాబట్టి తెలంగాణలో అయితే ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. కాకపోతే ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతూ ఉన్నట్టు చెప్పాడనమాట. ఈ సంవత్సరం డిసెంబర్లో కల్లా అనమాట. అదేవిధంగా మన ఛానల్ నుంచి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ప్రతిరోజు తీసుకుంటూ రండి ఫైల్స్. ఖచ్చితంగా డేట్ టు డేట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మీకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఎవరైతే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటున్నారో 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ పంపిస్తాం. తర్వాత వాటిని జిరాక్స్ తీసుకొని చదువుకోండి. మంత్లీ తర్వాత కూడా మేము అందిస్తాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు బల్క్గా అందిస్తూ ఉన్నాం. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కేవలం 100 రూపాయలకే అందరూ తీసుకొని చదివేసేయండి, ఓకేనా. రైట్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.